కోసం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు లేదా పత్రం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం, ప్రైవేటు సంస్థలు ఇచ్చినటువంటి ఐడి కాదు. అలాగే జూలై 1, ఇది రెండోదండి నేను చెప్పేది. జూలై 1, 1987కు ముందు, జూలై 1, 1987కు ముందు జారీ చేయబడిన వివిధ సంస్థల నుండి ప్రభుత్వం జారీ చేసిన ఐడి డాక్యుమెంట్స్. అంటే ఉదాహరణకి 1987కు ముందు బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి పాస్బుక్కు సంబంధించి మీ ఫోటోను వీటితో జారీ చేసినటువంటి పాస్బుక్ ఉంటే దాన్ని కూడా ఐడిగా యాక్సెప్ట్ చేస్తారు. లేదు 87కు ముందు నుంచి మీరు ఎల్ఐసి లాంటి సంస్థలో మీరు సభ్యులుగా చేరి ప్రీమియం పే చేస్తారంటే మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు కదా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా కూడా 1987కు ముందు జారీ అయినటువంటి మాత్రమే. తర్వాత మూడోది జనన ధృవీకరణ పత్రం. జనన ధృవీకరణ పత్రం అంటే సాధారణంగా స్థానిక సంస్థల్లో పుట్టిన పిల్లల జననాన్ని మనం నమోదు చేస్తాం. వాళ్ళు జారీ చేసేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అలాగే మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ సంబంధించినటువంటి పాస్ ఆర్ ఫెయిల్యూర్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి మనం ఆధారంగా ఇవ్వచ్చు, లేదా మన గుర్తింపుగా కూడా ఇవ్వచ్చు. అలాగే భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి పాస్పోర్ట్, మనం ఇతర దేశాలకు వెళ్ళటానికి మనం పాస్పోర్ట్ జారీ చేయించుకొని ఉంటే ఆ పాస్పోర్ట్ను కూడా వీళ్ళు గుర్తింపుగా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. మీ ఊర్లో ఇస్తారా? శాశ్వతంగా ఇక్కడే ఉంటున్నారు అని ఇస్తారా? అలా ఉంటే అది కూడా యాక్సెప్ట్ చేస్తారంట. శాశ్వత అని రాశారు. రెసిడెన్స్ ఇస్తారంట, రెసిడెన్స్ కూడా లిమిటేషన్. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లాంటి కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారు కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటిని యాక్సెప్ట్ చేస్తారు. ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ విన్నారా ఎప్పుడన్నా? ఇది ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్. ఇది మనకు ఉండదు, కేవలం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు మాత్రమే ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ప్రస్తుతం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ బిగిన్ అయ్యే దశ నుంచి కూడా అలాంటి సర్టిఫికేట్లు అక్కడ కూడా ఇష్యూ చేయట్లేదు, కాబట్టి ఇది మనకు వర్తించదు. ఇంకొకటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సి, ఇందాకటి నుంచి వింటున్నాం కదా, ఆ రికార్డులో గనక మీ పేరు ఉందనుకోండి అది కూడా మనకు వర్తించదు. కేవలం బోర్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, బెంగాల్, అస్సాం ఇట్లాంటి స్టేట్స్లో ఎన్ఆర్సి ఏదైతే ప్రక్రియ చేశారో అప్పుడు వాళ్ళు ఆ రిజిస్టర్లో మన పేరు కనుక రాసి ఉంటే ఆ రిజిస్టర్ నుంచి మనం ఆ కాపీ తీసుకొని ఇస్తే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇది కూడా మనలాంటి ప్రాంతంలో ఉండే వాళ్ళకి. అలాగే కుటుంబ రిజిస్టర్, ఫ్యామిలీ రిజిస్టర్ అని చెప్పేసి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి మున్సిపల్ ఏరియాస్లో అట్లాంటి చోట ఇవి తయారు చేశారు. బహుశా ఆ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా తీసుకుంటారు. తర్వాత ఆధార్ కార్డు. ఆధార్ కార్డు దేనికి తీసుకుంటారంటే కేవలం మీరు ఇదే వ్యక్తి అని చెప్పడానికి మాత్రమే తీసుకుంటారు. ఏదైతే ఒక పేరుతో ఒక వ్యక్తిని గుర్తించడానికి పనికి వస్తుందో దాని వరకు ఐడి ప్రూఫ్గా తీసుకుంటారు తప్ప దాన్ని డేట్ ఆఫ్ బర్త్గా కానీ ఇదిగా తీసుకోరు. ఈ 12 లిస్టు చెప్పాను అనుకుంటున్నాను సార్, ఒకసారి లెక్క